ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది మనుషులను ఒక్కసారి తమలోనికి తాము తొంగి చూసుకుంటే మీలో దేవునికి ఉపయోగపడగలిగే ఏదో ఒక తలాంతు మీలో ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఏ తలాంతు లేకపోతే తిండి ఎలా మీరు సంపాదించుకోగలుగుతున్నారు? కుటుంబాన్ని ఎలా మీరు పోషించుకోగలుగుతున్నారు? కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతున్నారు? అంటే ఏదో తలాంతు ఉంది మీకు. చదువుకునే తలాంతు, పాడే తలాంతు, పనిచేసే తలాంతు, కష్టపడే తత్వం ఏదో ఉంది మీలో. ఏది లేకుండా లేరు. అటువంటప్పుడు అది మీరు దేవునికి ఎలా ఉపయోగిస్తున్నారు అది అడుగుతున్నాడు. అవును, కొంతమంది చాలా తలాంతులు ఉంటాయి. ఏమంటే చాలా టాలెంట్ ఉంటుంది. ఏమంటే వాళ్ళు పాడగలరు, పాట రాయగలరు, వాళ్ళే పాడగలరు, వాళ్ళే మ్యూజిక్ చేసుకోగలరు, ఏమంటే మరి వాళ్ళే ప్రసంగం చేసుకోగలరు, వాళ్ళే వంట చేయగలరు, వాళ్ళు అన్ని అంటే ఒక్కొక్కరిలో 2, 3, 4 చాలా ఉంటుంటాయి. కొంతమందిలో 2 ఉంటాయి, కొంతమందిలో 1 ఉంటుంది. మొత్తానికైతే ఏదో ఒక తలాంతు కూడా లేకుండా మాత్రం ఎవ్వరూ ఉండరు. కానీ మీకు ఎన్నున్నా ఉన్నవి దేవుని కొరకు మీరు వాడుతున్నారా? మీరు ఒకవేళ దేవుని కొరకు వాడిన వారైతే అంటున్నాడు,